హే గాయ్స్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకో కామెడీ స్కిట్ అయితే చేస్తున్నాము. ఏంటంటే భార్య వచ్చేసి పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. కంపేర్ చేసుకుంటూ హస్బెండ్ ని టార్చర్ చేస్తుంది. హస్బెండ్ వచ్చేసి ఏంటంటే ఆ దాన్ని కాంప్రమైజ్ చేసేసి వైఫ్ ను అయితే కూల్ చేస్తూ ఉంటారు. అది కామెడీ స్కిట్ అయితే ఇప్పుడు మేము చేస్తున్నాము. ఇది మీకు ఎలా అనిపించింది చూసేసి ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేద్దామా? ఊరి ఏంది బట్టలు తేజ ఆ ఇట్రా ఓసారి. వస్తున్నా. ఏం బేబీ? ఈ బట్టలు ఐరన్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ రకంగా ఇక్కడ పెట్టావు? ఐరనే కదా చేస్తాలే, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? చూడు, ఉతికేసి అక్కడ పెట్టేది మొత్తం దుమ్ము కొట్టుకుపోతాను. ఏం కాదులే బేబీ, నేను చేస్తా కదా. బేబీ షాపింగ్ కి వెళ్దామా? ఎందుకు షాపింగ్ కి పనేం లేదేంది నీకు? బేబీ అప్పుడెప్పుడు నాకు కొనిచ్చావు, ఇంత బట్టి కొనిలేదు, అందుకే షాపింగ్ కి వెళ్దాం అంటున్నాను. ఎందుకు ఇప్పుడు షాపింగ్? వద్దులే, షాపింగ్ లేదు ఏం లేదు. అసలు ఏంది బేబీ, నా ఫ్రెండ్ మను ఉంది కదా, ఆ, నా బీటెక్ ఫ్రెండ్, నా ఆ. బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఆ. వాళ్ళ హస్బెండ్ అయితే ఆమె షాపింగ్ అని అడక్క ముందే ఆయన ఏటీఎం కార్డు ఇచ్చేసి నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో అంటాడంట. అసలు నువ్వు కనీసం ఒక్క డ్రెస్ అయినా కొనిస్తున్నావా నాకు? పెళ్ళైన కొత్తలో ఎప్పుడో కొనిచ్చావు, 10 సంవత్సరాల క్రితం ఒక్క డ్రెస్ కొనిచ్చావు. అసలు ఇప్పుడైనా ఇంకో డ్రెస్ కొనిచ్చావా? అదే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చూడు, చక్కగా ఏటీఎం కార్డే ఇచ్చి తనకి ఇష్టం వచ్చినాయి కొనుక్కోమంటున్నాడంట. నువ్వు ఉన్నావు అసలు ఎందుకు బేబీ అసలు? నీకు ఇప్పుడు ఎన్ని జతలు ఉన్నాయి? నాకు ఉందే 2 జతలు. అవునా? పిచ్చిదానా, ఆ, నీకు బట్టలు ఎందుకు కొనిపించలేదు తెలుసా? ఆ, ఎక్కువ బట్టలు ఉన్నాయి అనుకో, ఉమ్, రోజు ఏం వేసుకోవాలని తెలియక ఆ, టెన్షన్ పడతావని ఆ. కొనిపించట్లా. అదే 2 ఉన్నాయి అనుకో, అదొక రోజు ఇదొక రోజు వేసుకుంటావు, సరిపోట్లా. ఆ, నిజమే బేబీ, నువ్వు చెప్పింది భలే కరెక్టే. థ్యాంక్స్ బేబీ, నేను తప్పుగా అనుకున్నాను, సారీ. ఏమనుకోకు. ఎక్కదానా? సరేలే. ఉమ్. తేజ, ఆ, ఏం చేస్తున్నా? కూరగాయలు చదువుతున్నా అండి. ఏం కూర ఈరోజు? టమాటా ఎగిరేద్దాం అనుకుంటున్నా అండి. ఓహో, రోజు టమాటా పప్పు, టమాటా ఎగురు. ఏంది ఇది? ఒక రోజన్నా చికెన్ బిర్యానీ చేయొచ్చుగా. చికెన్ బిర్యానీ కావాలా నీకు? ఆ. చికెన్ బిర్యానీ చేస్తా, మటన్ బిర్యానీ చేస్తా. నువ్వు ఎప్పుడన్నా నాకు ఒక రోజు అయినా వండి పెట్టావా? ఒక్క రోజైనా? నా ఫ్రెండ్ సౌజీ ఉంది చూడు, ఆ, వాళ్ళ ఆయన అయితే అంట టిఫిన్ ఆయనే చేసిస్తాడంట, మళ్ళీ లంచ్ గాని డిన్నర్ గాని అన్ని ఆయనే చేస్తాడంట. సౌజీకి ఏం ఉండదంట, చక్కగా వాళ్ళ హస్బెండ్ అన్ని చేసి చక్కగా ఇస్తాడంట. ఒక్కసారైనా చేసిన మొహమేనా నీకు ఇది? ఇప్పుడు ఏమంటావు అయితే? నువ్వు చెయ్యి, నేనైతే టమాటా ఎగిరే చేస్తా. నాకు బిర్యానీలు అవన్నీ నాకు రావు. ఏం చేయమంటా నన్ను? నువ్వు చెయ్యి, ఏంటది? చికెన్ బిర్యానీ నువ్వు చెయ్యి, నేను తింటాను. నువ్వు చికెన్ బిర్యానీ చేయొద్దు, ఏం చేయొద్దు, టమాటాలు ఏదో ఒకటి వండు. సరేలే అయితే నేను వెళ్తున్నా. ఓ, నాకే టమాటా ఎగిరే వేస్తారు. నాకేమైంది? బేబీ, ఆ, ఏం చేస్తున్నావు? వర్క్ ఉంటే చేసుకోండి. ఏంది? వర్క్ చేసుకుంటున్నావా? ఏందంట? మన పక్కన తేజ ఉందే, ఎవరు? మన బిల్డింగ్ పక్కన ఒక తేజ ఉండిద్ది. ఓ, ఆ అమ్మాయి క్యూట్ గా ఉంటది. ఆ, క్యూట్ గా ఉండిద్ది. నేను తప్ప నీకు మిగతా వాళ్ళందరూ క్యూట్ గానే కనిపెట్టారు. సరేలే గాని ఏం చెప్పు. తేజ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, ఆయనంట తేజ ఏం చెప్తే అన్ని వింటారంట. తేజ అదే పై చేయి అంట. ఊరు మొత్తం అదే అనుకుంటున్నారు టాకు. ఊరు మొత్తం అదే టాక్ నడుస్తుంది, తేజ తేజ మాటే గోపి వింటాడంట అని చెప్పి అందరు అనుకుంటున్నారు. వాళ్ళందరూ అట్లాగే అనుకుంటారులే గాని. ఆ, నువ్వు ఒక్కటైనా నా మాట విన్నావా ఎప్పుడైనా? అసలు ఏమి వినవు, అందరు అదే మాట్లాడుకుంటున్నారు బేబీ. ఉమ్. నువ్వు అసలు ఎప్పుడైనా నా మాట విన్నావా ఒక్కసారైనా? అంటే నేను ఇప్పుడు వినట్లేదా?
ఎప్పుడు వింటున్నా బేబీ? ఇప్పుడు నువ్వు చెప్పింది మొత్తం ఇంత కూర్చోట్లేడా? అది విన్నట్టు కదా ఏంది? అవును కదా, వాళ్ళకి తెలియక అట్లా అంటున్నారు బేబీ. ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిది అబ్బాయి వింటాడు, అబ్బాయిది అమ్మాయి వింటారు, కానీ చెప్పుకోరు అంతే. ఉమ్. బేబీ, ఏం చేస్తున్నావు? వర్క్ ఉంటే చేస్తున్నా. ఏంటి? నేను కూడా జాబ్ చేద్దాం అనుకుంటున్నా బేబీ. జాబా? ఎందుకు? నాకు కూడా ఇంట్రెస్ట్ బేబీ, జాబ్ చేయాలని చిన్నప్పటి నుంచి. అందుకని నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు? నేను చేస్తున్నాలే, సరిపోయిద్దిలే. చేస్తా బేబీ. జాబ్ అంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా? అందుకే నేను వద్దంటున్నా. ఎందుకు బేబీ అట్లా అంటావు? నా ఫ్రెండ్ సుప్రియ ఉంది చూడు, ఆ, తనైతే చక్కగా ఇప్పుడు జాబ్ చేస్తుంది, సచివాలయంలో జాబ్ చేస్తుంది చక్కగా. వాళ్ళ హస్బెండ్ చక్కగా పంపించారు. నువ్వు ఎప్పుడు ఏం చెప్పినా గానీ వద్దనే అంటావు. నేను ఎందుకు వద్దంటానంటే, జాబ్ చేయటం అంటే అందరికి ఇంట్రెస్టే, కానీ దానిలో ఉండే లోతు మీకు తెలీదు. చాలా స్ట్రెస్ ఉంటది. సరే, నీ ఇష్టం, చేయాలనుకుంటే చేయలే గాని ఆ, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని కాదు. నీకు ఇష్టం ఉంటే చెయ్యి, అంతే. అంతేగాని ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోయి, అంటే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని కంపారిజన్ వద్దు. అర్థమైందా? ఓకే బేబీ. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. అవునులే, ఆ, నిజమేలే బేబీ. సరే, నేను ఏదైనా జాబ్ చూసుకుంటాలే. సరే. ఇంకేంది? మరి మొన్న నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఎవరు? శ్రావ్య ఉంది చూడు, నా బీటెక్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ, అది బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఆ, అదైతే ఇంటికి రా అది ఇది అని చెప్తే లంచ్ కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. ఉమ్, వెళ్తే వాళ్ళ ఇల్లు అసలు ఎంత బాగుంది అనుకుంటున్నా. ఉమ్. అసలు అన్ని ఉన్నాయి బేబీ వాళ్ళ ఇంట్లో. అసలు చూడంగానే వావ్ అనిపించింది. మనం కూడా అన్ని తీసుకుందాం బేబీ, అన్ని కొనేద్దాం మనం కూడా. ఫ్రిడ్జ్ కొందాం, ఏసీ, మంచం, అన్ని కొనేసి అన్ని సెట్ చేసేద్దాం. అప్పుడు సెట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ ని పిలుద్దాం. అప్పుడు వాళ్ళు కూడా మన ఇల్లు చూసి వావ్ అనుకోవాలి బేబీ. వచ్చిందండి వయ్యారి. బేబీ, అన్ని కొందామే చక్కగా మనం కూడా. సరే, కొందామంటే కొందాంలే గాని ఆ, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. ఆ, మనకి ఇంట్లో ఏం కావాలో అవి ఉంటే సరిపోతాయి. వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి. ఎవరి అవసరాలు వాళ్ళవి, అంతే. మనకెందుకు చెప్పు? మనకు గడుస్తుందా లేదా? మనకు అవసరం ఉంటే కొనుక్కుందాం, లేకుంటే లేదు. అంటే నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే బేబీ. మరి కానీ నేను ఒక లాజిక్ చెప్పనా? ఏంటి? ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నావు అనుకో, వావ్ ఇల్లు ఎంత బాగుంది అని చెప్పి నిన్ను ఇన్స్పైర్ గా తీసుకొని పక్కింటి వాళ్ళు కూడా కట్టుకుంటారు నీకు లాగా ఇల్లు. అట్లానే అందరి ఇళ్లల్లో అన్ని ఉంటాయి, ఎందుకో చెప్పనా? వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళకి అవసరమై కొనుక్కోరు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని చూసాను కదా, ఓకే వాళ్ళ ఇంట్లో అన్ని ఉన్నాయి కదా, మన ఇంట్లో కూడా అన్ని ఉండాలని చెప్పి కొనుక్కుంటారు. అందుకే అందరి ఇళ్లలో అన్ని ఉంటాయి. నీకు ఈ లాజిక్ తెలియక మనం ఏం కొనుక్కోలే. అదే హ్యూమన్ సైకాలజీ అంటే. మనిషి అనేవాడు ఆశాజీవి అంటారే, ఎందుకనుకున్నా ఇదే మరి ఎగ్జాంపుల్. ఆ, అట్లేం కాదు బేబీ, మనం కూడా చక్కగా అన్ని కొనుక్కొని అన్ని మంచిగా పెట్టుకుందాము. సరేలే, అవసరం అంటే కొనుక్కుందాంలే. అవసరం లేకపోతే ఎందుకు చెప్పు? అవునులే బేబీ, ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్పి మన ఇంట్లో ఉండాలా ఏంది? మనకు అవసరమైనప్పుడు కొనుక్కుందాం. వచ్చిందండి ఓకే. వయ్యారి. సరే అయితే, నాకు కొంచెం పని ఉంది, చూసుకుంటాలే. ఓకే. ఇంకేమైనా ఉందా? అది కాదు బేబీ, నేను మొన్న మా ఫ్రెండ్ కాము ఉంది కదా, మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఉంది చూడు, పావని వదిన ఉంది కదా, ఆ, ఆ వదిన కాల్ చేసి, నేను మొన్న ఫంక్షన్ కి ఇట్లా శారీ కొనుక్కున్నాను, 5,000 పెట్టి కొనుక్కున్నాను అని చెప్తుంది బేబీ. నేను చెప్పాను మా హస్బెండ్ నాకు 10,000 పెట్టి కొనిచ్చాడని చెప్పా. ఆ. అంతే కదా, ఆమె అంత చెప్పినప్పుడు నేను చెప్పాలి కదా, అందుకే చెప్పా. ఇప్పుడు నాకు 10,000 పెట్టి శారీ కొని బేబీ. నాకు తెలియదు బేబీ, నేను చెప్పేసా వదినికి. నాకు తెలియదు, గోపయ్య అయితే నాకు అసలు అడగకుండానే కొనిచ్చేస్తాడు అని చెప్పి నేను చెప్పా. ఆమె అయితే ఇంక చెప్తానే ఉంది అన్ని తెస్తారు అది ఇది అది. ఇంక నేను కూడా చెప్పా, నేను ఎందుకు చెప్పకుండా ఉండాలి? అందుకని నేను కూడా చెప్పా, నాకు కూడా మంచి శారీ కొనిచ్చేసాడు, జ్యువెలరీ కూడా కొనిచ్చాడు, సెట్ అన్ని చెప్పా బేబీ. అందుకని నువ్వు కొని బేబీ. ఇప్పుడు నువ్వు కొనిలేదనుకో నా పరువు పోయిద్ది బేబీ వాళ్ళ దగ్గర. ప్లీజ్ కొనివ్వు. తేజ, నీకు ఒకటి చెబుతున్నా విను. నీకు కావాలంటే కొనుక్కో,
కొనిస్తాను. అంతేగాని వాళ్ళు 5,000 పెట్టి కొనుక్కున్నారు, 10,000 పెట్టి కొనుక్కున్నారని ఒకరితో కంపారిజన్ చేసుకోమాక. ఎవరి అవసరం వాళ్ళదే. అర్థమైందా? నీకు కావాలంటే కొనుక్కో. అంతే. ఒకరితో కంపారిజన్ పెట్టుకోమాక. ఓకే, నేను కంపారిజన్ పెట్టుకోను గానీ నాకు కొనియే. సరేలే అయితే. ఓకే. మీకు ఈ కామెడీ స్కిట్ ఎట్లా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అసలు డోంట్ కంపారిజన్ టు ఎనీవన్. ఎందుకంటే మనం అసలు ఏదైనా కానీ పక్కన వాళ్ళతో కంపారిజన్ అనేది చేసుకోకూడదు. మెయిన్ గా ఈ స్కిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నేను ఇది చెప్పాలని అసలు ఈ స్క్రిప్ట్ అయితే నేనైతే అనుకున్నాను. ఎందుకంటే మన లైఫ్ అనేది మన ఇష్టం వచ్చినట్లు మన లైఫ్ ని మనం లీడ్ చేయాలి కానీ పక్కన వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళ కోసం మన లైఫ్ అనేది వాళ్ళని కాపీ కొట్టి అయితే మన లైఫ్ కి ముందుకు తీసుకెళ్ళకూడదు. ఏదున్నా మనకు అనిపించింది మనం చేయాలి, మన ఇంట్రెస్ట్ తో మనం చేయాలి. అంతేగాని పక్కన వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు వాళ్ళకు ఉన్నాయి వీళ్ళకు ఉన్నాయి అని కంపేర్ చేసుకొని మెయిన్ గా ఇలా కంపారిజన్స్ అనేది చేసుకోకూడదు. ఎందుకంటే నిజం చెప్తున్నాను కదా, ఇలా కంపేర్ చేసుకున్నాము అంటే మనకున్న హ్యాపీనెస్ ని మొత్తం పోతుంది, మన హ్యాపీనెస్ ఏ పోతుంది. అంటే మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని మనకున్న హ్యాపీనెస్ ని మనం అయితే మర్చిపోతాము. ఇంకా అనవసరమైన స్ట్రెస్ అయితే మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పక్కన వాళ్ళతో కంపారిజన్ అనేది చేసుకోకండి. ఎవరి లైఫ్ డిఫరెంట్ లైఫ్స్ ఉంటాయి. నీకేం నీకు ప్లస్ ఉన్నది పక్కన వాళ్ళకి మైనస్ ఉండొచ్చు, వాళ్ళకి ప్లస్ ఉన్నది నీకు మైనస్ ఉండొచ్చు. అంతేగాని వాళ్ళ అనేది చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళ ప్రతిదీ కంపారిజన్ అయితే చేసుకుంటారు. అసలు నేను చెప్పేది ఏంటంటే మీ లైఫ్ ని మీకు ఇష్టం వచ్చినట్లు లీడ్ చేయండి. అంతేగాని పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని అనవసరంగా స్ట్రెస్ అయితే తెచ్చుకోవద్దు. సో అందుకే నేను మెయిన్ గా ఈ వీడియో కామెడీ వేలో చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. అండ్ నేను కామెడీ స్కిట్ కోసం అలా అయితే చేశాను. నేను అసలు ఎవరిని కంపారిజన్ అయితే చేసుకోను. నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను అంతే. అలా ఉండాలి. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మనకి ఇష్టం వచ్చినట్లు మనం చేయాలి. అంతేగాని పక్కన వాళ్ళతో కంపారిజన్ అసలు చేసుకోకూడదు. ఒకటి చెప్తున్నాను, మనల్ని ఫాలో అవ్వాలి కానీ మనం ఒకరిని ఫాలో అయ్యేది చెప్పండి. అంతే కదా. సో ఈ కామెడీ స్కిట్ కూడా మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఏమైనా ఇంకా సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇంకా ఇలాంటి అయినా కామెడీ స్కిట్స్ ఏమైనా చేయమంటారా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.